ఇక హైకోర్టు రేవంత్ రెడ్డి సార్కు ఒక మాట చెప్పింది. ఇక ఈ మాట నిన్న రేవంత్ రెడ్డి సారు కడప అయితే జర చల్లగా అయినట్టే అనిపిస్తున్నది. ఎందుకనంటే ప్రతిసారి వాయిదాల మీద వాయిదాలకు కోర్టుకు హాజరు పడలేకపోతున్నాడట పని ఒత్తిళ్ల వల్ల రేవంత్ రెడ్డి సారు. ఇక దీనికోసానికని చెప్పి రేవంత్ రెడ్డి సారు తరపు లాయర్ ఉంటాడు కదా పెద్ద మంచి, ఆ సార్ పోయి కోర్టుకు చెప్పిండట ఇట్లా రేవంత్ రెడ్డి సార్కు పని ఒత్తిడి వల్ల అని. ఇక ఇట్లా చెప్పుడుతోని మొత్తం హైకోర్టు మాటలన్నీ విన్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిందట. మరి ఏం నిర్ణయం ఏమిటి కోసానికి అసలు రేవంత్ రెడ్డికి హైకోర్టుకు మధ్యలో ఉన్న పంచాయతీ ఏంది, ఆ కేసు ఏందో పురాగా అర్థం వచ్చింది. నేను ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు హైకోర్టులో ఊరట అయ్యిందయ్యా. నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో అవుతున్నటువంటి ఓ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలన్న కోర్టు ఆదేశాల నుంచి హైకోర్టు ఆయనకు మినహాయింపుని ఇచ్చిందయ్యా. ఈ కేసులో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి నాంపల్లి ఎక్సైజ్ కోర్టు గతంలో ఆదేశాలను జారీ చేసిందన్న సంగతి మనందరికి ఎరికేందే కదా. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి సార్కు అధికారిక కార్యక్రమాల వల్ల కోర్టుకు హాజరవుడు సాధ్యం అయితే లేదని చెప్పి ఇక రేవంత్ రెడ్డి సార్ తరపు న్యాయవాదులు ఉంటారు కదా, వాళ్ళు పోయి హైకోర్టులో ఒక పిటిషన్ అయితే చేసిళ్ళు. ఇక ఈ పిటిషన్ను విచారణ చేసినటువంటి హైకోర్టు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా హాజరు అవుడనే దాన్ని మినహాయింపు చేసుకుంటా తీర్పునైతే ఏలువరణ చేసింది. ఇక ఈ తీర్పుతోని సీఎం రేవంత్ రెడ్డికి జరంతా రిలాక్స్ దొరికినట్టే అవుతున్నది. ఎందుకనంటే ఈ కేసుల న్యాయతనం తదుపరి విచారణ కొనసాగిస్తానని అంటున్నది. మరి ఏమయ్యా ఈ కోర్టుది రేవంత్ సార్ది గొల్లెం చప్పుడానంటే 2024 మే 5న కొత్తగూడెంలో అయినటువంటి జనజాతర సభల రేవంత్ రెడ్డి సార్ చేసినటువంటి వ్యాఖ్యలతో మొదలైంది. తెలంగాణలో బీజేపీ అధికారంలో కట్టే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని చెప్పి ఇక గట్టిగానే మైకులమ్మ కూడా ఊదర కొట్టిండు. ఇక ఈ మాటల మీద బీజేపీ నేతలు కాముకుంటారు, మత్తు సీరియస్ గా తీసుకున్నారు, గట్టిగానే రియాక్ట్ అయినరు. రేవంత్ రెడ్డి సార్ మీద గయ్య గయ్య అని వాళ్ళు కూడా గట్టిగానే ఎగిరిండ్రు. ఇక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర సారు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోట్ల రేవంత్ రెడ్డి సార్ మీద ఫిర్యాదు చేసిండు. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లుగా ఫేక్ వీడియోను క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిండని చెప్పి ఆయన బగ్గనే ఆరోపణలు చేసిండు. ఇక ఈ ఫిర్యాదు మీద రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను హైకోర్టు విచారణ చేసింది. ఇక ఈ విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా ఎత్తున్నట్టుగా న్యాయస్థానం చెప్పుకుంటూ వచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి సార్కు పత్తుదానికైతే తాత్కాలికంగా ఊరటనైతే దొరికిందయ్యా. ఇగో ఈ కేసు పురాగా గిది పంచాయతీ. కానీ ఏ మాటకు ఆ మాటని ఇదివరకు రోజులల్లో కేసు అంటేనే ఒక్కొక్కరికి అరగజాలు దడిచేది. ఇప్పుడు కేసు అంటే కామన్ అయిపోయింది. అవునా కేసా, పోదాం బెయిల్ మీద పోదాం, బెయిల్ ఇద్దాం, మా లాయర్ మాట్లాడతాడు, ఆయన ఎప్పుడు రామంటే అప్పుడు పోతా, జర అటెండెన్స్ చేసి అన్నట్టుగానే ఉన్నది. మరి ఇప్పుడు పరిస్థితుల్లో అని చెప్పి కొంచెం కారెడ్డలు ఆడుకుంటా కూడా కౌంటర్లు ఇచ్చేటోళ్ళు కూడా లేకపోలేదు.